బ్లడ్ క్యాన్సర్‌లో ముఖ్యంగా 3 రకాలు. దాంట్లో లుకేమియా, లింఫోమా, మైలోమా అనే ఈ 3 రకాలని బ్లడ్ క్యాన్సర్‌లు అంటామన్నమాట. సో, నార్మల్ క్యాన్సర్ కన్నా గానీ బ్లడ్ క్యాన్సర్ ట్రీట్ చేయడం చాలా కష్టతరమైనది, చాలా డిఫరెంట్‌గా ఉంటుందన్నమాట. ఎందుకంటే బ్లడ్ క్యాన్సర్ శరీరం మొత్తం ఉంటుంది. అంటే ఇక్కడ ఉంటుంది, ఈ చేతికి ఇక్కడ కట్ చేసామనుకో ఇక్కడ బ్లడ్ వచ్చింది, తలకాయకి బ్లడ్, కాలికి బ్లడ్ ఉంటుంది. అంటే శరీరం మొత్తం బ్లడ్ ఉంటుంది. ఈ క్యాన్సర్ శరీరం మొత్తం ఉంటుంది. సపోజ్ మనం ఒక అవయవం తీసుకున్నాం, అంటే నోటి క్యాన్సర్ తీసుకున్నాం అంటే మనకు అర్థమవుతుంది నోట్లో మనకి క్యాన్సర్ ఉంది. అదే బ్రెస్ట్ క్యాన్సర్ తీసుకున్నాం, సో మనకు తెలుసు అనమాట అది బ్రెస్ట్లోనే ఉంది. అలాంటప్పుడు ఏ అవయవం మడుకు వచ్చిందో దానికి ట్రీట్మెంట్ చేయడం చాలా సులభం. అంటే సపోజ్ బ్రెస్ట్ క్యాన్సర్ ఉందనుకో, దానికి ఏం చేస్తాం, మనం సర్జరీ ఇస్తాం. సర్జరీ చేయడం వల్ల అక్కడ ఏదైతే క్యాన్సర్ కణం ఉందో, క్యాన్సర్ పట్టు ఉందో దానికి తీయటం జరుగుతుంది. అట్ ద సేమ్ టైం ఇంకా కొంచెం కనుక కణాలు మిగిలిపోయి ఉన్నాయి, లేకపోతే మనం సర్జరీ చేయలేని ఆర్గాన్స్ ఉంటాయి అన్నమాట కొన్నిటి, వాటికి రేడియేషన్ ఇస్తాం. సో కొన్ని సర్జరీ ద్వారా తీయటానికి వీలవుతుంది, కొన్నిసార్లు సర్జరీ వీల్లేని, లేకపోతే సర్జరీ కన్నా కానీ రేడియేషన్ ద్వారా కొన్ని ఆర్గాన్స్ని మనం చాలా జాగ్రత్తగా ఉంచాలి. సపోజ్ బ్రెయిన్లో క్యాన్సర్ ఉంది, అలానే సర్వైకల్ క్యాన్సర్, కొన్ని క్యాన్సర్లు ఉన్నాయి. ఇలాంటి వాటికి ఏంటంటే సర్జరీ చేయడం చాలా కష్టం. నోట్లో పెద్ద పెద్ద క్యాన్సర్లు అన్నమాట. ఇలాంటి వాటికి సర్జరీ చేయలేనప్పుడు మనం ఆ పార్ట్ కనుక అలానే ప్రిజర్వ్ చేయాలన్నప్పుడు రేడియేషన్ ఇస్తాం. కాకపోతే బ్లడ్ క్యాన్సర్ని ట్రీట్ చేయడం ఇనీషియల్గా చాలా కష్టం అయ్యేది, శరీరం మొత్తం ఉండేది. అలాంటప్పుడు వాటికి సర్జరీ, రేడియేషన్ థెరపీ అనేది చాలా కష్టం అనమాట. ఆ 2 మార్గాలు లేవు. అలాంటి వాటికి ఏం చేయాలంటే మనం సిస్టమిక్గా, అంటే మనం ఇచ్చే ట్రీట్మెంట్ శరీరం మొత్తానికి పనిచేసేటట్టు సిస్టమిక్ థెరపీ. సో దాన్ని కీమోథెరపీ అంటాం అనమాట. క్యాన్సర్ తగ్గడానికి వాడే ఏ మందునైనా కానీ కీమోథెరపీ అంటాం. అది ట్యాబ్లెట్ కావచ్చు, ఇంజెక్షన్ కావచ్చు. సో బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్, అంటే ఇన్ఫెక్షన్స్ అయినాయి అనుకో, వాటికి వాడే మందుల్ని యాంటీబయాటిక్స్ అంటాం. అలానే క్యాన్సర్ని చంపడానికి మనం వాడే మందుల్ని కీమోథెరపీ అంటాం అన్నమాట. సో కీమోథెరపీ అనగానే ప్రతి ఒక్కళ్ళకి తెలిసింది ఏంటంటే కీమోథెరపీ వాడటం వల్ల జుట్టు ఊడిపోద్ది, పొట్టలోని పేగులు మొత్తం పొంగులు పడిపోతే ఏం తినలేరు, బరువు తగ్గిపోతారు అని మాత్రమే తెలుసు. దానికన్నా ఎక్కువ విషయాలు తెలియవు అన్నమాట. ఎందుకంటే మన ఎవరికి ఫార్మల్గా మెడిసిన్ గురించి, హెల్త్ గురించి ఎవరం పెద్ద పట్టించుకోము. మిగతా అన్నిటి గురించి అందరికీ తెలుసు, కానీ హెల్త్ గురించి మాత్రం ఎవరికి తెలియదు. ఓకేనా, పెద్ద పెద్ద లాయర్లకు కానీ, డాక్టర్లు కాకుండా ఇంకా ఏ ప్రొఫెషన్స్ కూడా హెల్త్ గురించి తెలియదు. అదే మనందరికీ ఏంటంటే హెల్త్ గురించితో పాటు ఇన్సూరెన్స్ గురించి తెలుసు. ఓకేనా, బ్యాంకులో ఎలా పనిచేస్తే తెలుసు, ఏ మెకానికల్ బిల్లులో తెలుసు, అన్నీ తెలుసు. కాకపోతే హెల్త్ గురించి అవగాహన అందరికీ చాలా తక్కువ ఉంది. ఈ రోజుల్లో చాలా ఇంపార్టెంట్ హెల్త్ గురించి అవగాహన ఉంది. అందుకోసం మీ ముందు ఈ వీడియోలు చేయడానికి కారణం. బ్లడ్ క్యాన్సర్లో 3 రకాలు ఉంటాయి: లుకేమియా, లింఫోమా, మైలోమా. ఈ 3 కూడా ఒకే కణానికి వచ్చే క్యాన్సర్. ఓకేనా, బ్రెస్ట్లో క్యాన్సర్ వచ్చిందనుకో బ్రెస్ట్ క్యాన్సర్ అంటాం, అది నోట్లో క్యాన్సర్ వచ్చిందనుకో నోటి క్యాన్సర్ అంటాం. కాకపోతే రక్తంలో వచ్చే ఒకే కణాన్ని యొక్క క్యాన్సర్ని డిఫరెంట్ స్టేజెస్లో ఉన్నప్పుడు డిఫరెంట్ పేర్లలో పిలుస్తాయి. ఆ క్యాన్సర్ రావడానికి కారణమైన తల్లి రక్త కణం చాలా యంగ్ స్టేజ్లో ఉందనుకోండి, వాటిని లుకేమియాస్ అంటాం. అదే ఆ కణం కొంచెం మెచ్యూర్ అయింది, ఓకేనా, మిడిల్ స్టేజ్లో ఉంది, దాన్ని లింఫోమాస్ అంటాం. బాగా ఏజ్ పెద్దగా ముసలి కణంగా, అంటే ఆల్మోస్ట్ చనిపోయే టైంలో ఉందనుకోండి, అప్పుడు వచ్చే క్యాన్సర్ని మైలోమా అంటాం. చాలాసార్లు జ్వరాలు వచ్చాయని బ్లడ్ టెస్ట్ చేయించుకుంటాం అనమాట. ఆ బ్లడ్ టెస్ట్ చేయించినప్పుడు కొన్నిసార్లు తెల్ల రక్త కణాలు బాగా ఎక్కువ ఉంటాం, ప్లేట్లెట్స్ తగ్గినప్పుడు, లేకపోతే హిమోగ్లోబిన్ తగ్గినప్పుడు, వాటిని ఈ బ్లడ్ రిపోర్ట్ని మిషన్తో కాకుండా మైక్రోస్కోప్లో చూస్తాం అనమాట. అలా చూసినప్పుడు కొన్నిసార్లు క్యాన్సర్ కణాలు ఉన్నాయని తెలుసుకుంటాం. ఆ క్యాన్సర్ కణాన్ని ఫర్దర్ టెస్ట్ చేస్తే మనం లుకేమియా వస్తుంది. ఇది కామన్గా చూసే పద్ధతి అనమాట. లేకపోతే కొన్నిసార్లు బ్రష్ చేసుకుంటుంటే బ్లీడింగ్ అవటం, నడుస్తుంటే ఆయాసం రావటం, ఇలాంటి ఏ కారణాలు ఉన్నా కానీ, అంటే రక్తానికి చేసే పని కరెక్ట్గా చేయకపోవటం. సింపుల్గా చెప్పాలంటే, అంటే రక్తంలో ఏముంటాయి, హిమోగ్లోబిన్ ఉంటుంది. హిమోగ్లోబిన్ వల్ల మనకి బ్లడ్ సర్క్యులేషన్ సప్లై కావాలన్నమాట. ఇలా బ్లడ్ సర్క్యులేషన్ సప్లై లేనప్పుడు నీరసం అయిపోవటం. ఇంకొన్నిసార్లు ఏంటంటే బోన్స్ లోపల ఈ క్యాన్సర్ కణాలు పెరిగిపోవటం వల్ల బోనీ పెయిన్స్, నడవలేకపోవటం. చిన్నపిల్లల్లో చాలా కామన్గా చూస్తూ ఉంటాం. ఏంటంటే మా అబ్బాయి నడవలేకపోతున్నాడు అని వస్తుంటారు అనమాట. అలా వచ్చినప్పుడు బ్లడ్ టెస్ట్ చేసి దాన్ని మైక్రోస్కోప్లో చూస్తే క్యాన్సర్ కణాలు ఉండటం చూసి దాన్ని లుకేమియా అని లేబుల్ చేస్తాం అనమాట. సో లుకేమియా ప్రజెంటేషను వేరే డిఫరెంట్గా ఉండదు, ఎక్కడో గడ్డలు రావటం అలాంటిదే ఉంటుంది అనమాట. మనం చేసే రొటీన్ టెస్ట్లో అందుకోసమే లుకేమియా ఎందుకు లేట్గా ప్రజెంట్ అవుతారంటే, ఏం లేదు, ప్రజెంటేషన్ చాలా సింపుల్. మనం రోజువారీగా చాలామందికి జ్వరాలు వస్తుంటాయి, చాలామంది బ్లడ్ టెస్ట్ చేస్తాం,
కాకపోతే ఆ బ్లడ్ టెస్ట్లో స్టార్టింగ్లో కొన్ని క్యాన్సర్ కణాలు ఉన్నప్పుడు మనం జాగ్రత్తగా అర్థం చేసుకోవడం. అందుకోసమే రొటీన్ టెస్టులు చాలా ఇంపార్టెంట్ అనేది. ఓకేనా? ఇలా రొటీన్ టెస్ట్ చేసినప్పుడు కొన్నిసార్లు స్టార్టింగ్ స్టేజ్లో క్యాన్సర్ని ఐడెంటిఫై చేయటం వల్ల ట్రీట్మెంట్ బాగా చేయొచ్చు అనమాట. సో ఒకసారి మనం మైక్రోస్కోప్లో చూసి క్యాన్సర్ కణాలు ఉన్నాయి అని నిర్ధారించిన తర్వాత ఇవి ఏ రకమైన క్యాన్సర్ కణాలు, లుకేమియానా లేకపోతే ఇంకేమన్నా, లేకపోతే కొన్నిసార్లు ఏంటంటే బోన్లో రకరకాల బ్రెస్ట్ క్యాన్సర్ కానీ ప్రోస్టేట్ క్యాన్సర్ కానీ ఇలాంటి క్యాన్సర్ కణాలు కూడా బోన్లోకి వెళ్ళి బోన్లో ఇన్వాల్వ్మెంట్ అవుతాయి అన్నమాట. రక్త కణాలు తక్కువ అవడానికి రకరకాల కారణాలతో పాటు ఇది కూడా కారణం అన్నమాట. కొన్నిసార్లు రక్త కణాలు తగ్గి మనకి మైక్రోస్కోప్లో కనుక ఏం క్యాన్సర్ కణాలు కనబడట్లేదు అనుకో, అలాంటప్పుడు మనం బోన్ మ్యారో టెస్టింగ్ చేస్తాం. బోన్ మ్యారో టెస్ట్ అంటే ఎముకల నుంచి కొంచెం బ్లడ్ శాంపిల్ తీసుకోవటం, అట్ ద సేమ్ టైం అవసరం అయితే బోన్లో నుంచి ఒక 3 సెంటీమీటర్స్ నుంచి పీస్ తీసుకోవటం అనమాట. ఈ పీస్ తీసుకోవటం వల్ల దాంట్లో ఎముకలోని తల్లి రక్త కణాలు ఎలా ఉన్నాయి, దాంతోపాటు తల్లి రక్త కణాలతో పాటు ఇంకేమైనా క్యాన్సర్ కణాలు ఉన్నాయని కూడా చూడొచ్చు అనమాట. ఇలా చేసిన ఈ శాంపిల్ని మనం ఫ్లో సైటోమెట్రీ అని ఒక టెస్ట్ చేస్తాం అనమాట. ఈ ఫ్లో సైటోమెట్రీ టెస్ట్ చేయడం వల్ల ఈ క్యాన్సర్ కణాలు ఏ విధంగా ఉన్నాయి అంటే పిల్లల్లో వచ్చే ఏఎల్ఎల్ లాగా ఉన్నాయా, లేకపోతే పెద్దల్లో వచ్చే ఏఎంఎల్ లాగా వచ్చిందా, లేకపోతే లింఫోమా బ్లడ్లోకి వచ్చిందా, లేకపోతే ఇంకా వేరే ఏమన్నా కారణాలా అని తెలుసుకోగలుగుతాం అనమాట. ఇలా తెలుసుకున్న తర్వాత మనం ఈ పేషెంట్ని డయాగ్నోస్ చేస్తాం అనమాట. ఓకేనా? క్యాన్సర్ ఉన్నప్పుడు ఖచ్చితంగా నేను చెప్పేది ఏంటంటే ఫస్ట్ ఏ రకమైన క్యాన్సర్, దాని తర్వాత ఎక్కడ దాకా ఇన్వాల్వ్మెంట్ అయింది, దాని తర్వాత ఏ స్టేజ్లో ఉంది, ఇలాంటి వివరాలన్నీ తెలుసుకొని దాని తర్వాత ట్రీట్మెంట్ ఆప్షన్స్కి వెళ్తాం అనమాట. స్టేజ్ చేయడానికి రకరకాల క్యాన్సర్లు రకరకాలుగా స్టేజ్ చేస్తాం. కాకపోతే అన్ని సాలిడ్ క్యాన్సర్ అంటే రక్త క్యాన్సర్లు కాకుండా మిగతా క్యాన్సర్లు అన్నిటికీ ఏంటంటే పెట్ సిటీ చేస్తాం అన్నమాట. పెట్ సిటీ చేయడం వల్ల మోస్ట్ ఆఫ్ ద కేసెస్లో మనకి శరీరంలో ఎక్కడెక్కడ ఉంది, సపోజ్ బ్రెస్ట్ క్యాన్సర్ ఉంది, బ్రెస్ట్లోనే ఉందా, లేకపోతే పొట్టలో ఉందా, లేకపోతే బోన్స్కి వెళ్ళిందా, లేకపోతే లంగ్స్కి వెళ్ళిందా, ఇవన్నీ వివరాలు తెలుసుకోవడానికి మనం పెట్ సిటీ చేస్తాం అనమాట. అదే ఈ లుకేమియాలో అనుకోండి, మనం అలాంటి పెట్ సిటీ ఏమి తీయమన్నమాట. పెట్ సిటీ తీయటం వల్ల మనకి ఎక్స్ట్రాగా ఇన్ఫర్మేషన్ తెలియదు. వాళ్ళకి మనం ఏం చేస్తామంటే జీనోమిక్ టెస్ట్ చేస్తాం. ఈ క్యాన్సర్లకు కారణమైన జీన్స్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించిన టెస్ట్లు చేస్తాం. ఇవి 3 రకాలుగా చేస్తాం. ఒకటి సైటోజెనెటిక్స్ అని చేస్తాం. దాంట్లో క్రోమోజోమ్స్ ఎలా ఉన్నాయి, వాటి అమరిక ఎలా ఉంది, క్రోమోజోమ్లో ఏమన్నా కట్స్ అయ్యాయా, ప్రాబ్లమ్స్ అన్నాయా, ట్రాన్స్లోకేషన్స్ అన్నాయా అని చూస్తాం అన్నమాట. రెండోది ఫిష్ కానీ పీసీఆర్ బేస్డ్లో ఏమన్నా స్పెసిఫిక్గా ఏదైనా తేడాలు ఉన్నాయని చూస్తాం. మూడోది ఇప్పుడు కొత్త రకంగా మాట్లాడుతుంది అంటే నెక్స్ట్ జనరేషన్ సీక్వెన్సింగ్ అన్నమాట. దీంట్లో ఉన్న క్యాన్సర్కి సంబంధించిన మనకు క్యాన్సర్ రావడానికి కారణమైన తల్లి రక్త కణాల్లో ఉన్న జీన్స్ని మొత్తం మనం చూస్తాం అన్నమాట. ఇది మోస్ట్ సోఫిస్టికేటెడ్ అండ్ అడ్వాన్స్ సిస్టమ్ అన్నమాట. దీంట్లో నిజంగా క్యాన్సర్ రావడానికి ఏ కారణమైన జీన్స్ ఇన్వాల్వ్మెంట్ అవుతుంది, దాంట్లో ఎంత మటుకు ఇన్వాల్వ్మెంట్ అయింది, దాన్ని ఫ్యూచర్లో ఫర్దర్గా ఎలాంటి ప్రాబ్లం అవుతుంది, ఇది తగ్గుతుందా లేదా అని కూడా చెక్ చేస్తూ ఉంటాం అన్నమాట. ఇలా చేసిన తర్వాత ఈ లుకేమియాస్ 4 రకాలుగా డివిజన్ చేస్తాం. ఒకటి అక్యూట్ లుకేమియాస్ అంటే 6 వారాలు కన్నా తక్కువగా ఫాస్ట్గా డెవలప్ అయినాయి, వీటిని అక్యూట్ లుకేమియాస్ అంటున్నాం. ఇది 2 రకాలు, అక్యూట్ మైలాయిడ్ లుకేమియా, అక్యూట్ లింఫోబ్లాస్టిక్ లుకేమియా. నిదానంగా పెరిగే వాటిని క్రానిక్ లింఫోమాస్ అంటాం అనమాట. ఇవి అట్లీస్ట్ మేబీ ఒక 3 months 6 months డ్యూరేషన్ నుంచి స్టార్ట్ అయ్యేది అనమాట. వీటిని సిఎల్ఎల్ కానీ సిఎంఎల్ కానీ అంటాం. క్రానిక్ మైలాయిడ్ లుకేమియా కానీ క్రానిక్ లింఫోసైటిక్ లుకేమియా అని అంటాం అనమాట. సో ఇలా 4 రకాలు ఉంటాయి. అక్యూట్ మైలాయిడ్ లుకేమియాస్ కానీ అక్యూట్ లింఫోబ్లాస్టిక్ లింఫోమాస్ కానీ వీటి ట్రీట్మెంట్ ఒకలాగా ఉంటుంది. సిఎంఎల్ క్రానిక్ లుకేమియాస్ సిఎల్ఎల్ ట్రీట్మెంట్ ఇంకోలాగా ఉంటుంది. వీటన్నిటిని పూర్తిగా తెలుసుకొని కరెక్ట్గా ట్రీట్మెంట్ తీసుకోవడం వల్ల రెస్పాన్సెస్ బాగుంటాయి.